మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. వాళ్ళందరూ దేవుని సేవలో బలంగా ఒక్కసారిగా దేవుడు అలాగా సేవను పైకి లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతికూలతలో కూడా దేవునికి మహిమకరంగా ఉండడమే. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనం దేవుని కోసం చేయడం కాదు గొప్ప. నాకు బలం లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను కాదు, బలము తెచ్చుకొని దేవుని కొరకు నిలబడాలి. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నాను కాదు, నీకు కలిగిన దానితోనే దేవుని కోసం నడవాలి, పరిగెట్టాలి. నాకు వీలు పట్టలేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను కాదు, వీలు చేసుకొని మరి ప్రార్థన చేయాలి. నాకు కుదరట్లేదు కాబట్టి దేవుని వాక్యం చదవట్లేదు అనేదాని కాదు, కుదుర్చుకొని మరి దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరాలు ఇప్పుడు ఒక డైనమోలో పడిపోయింది. నేనేం చేయాలి ఇప్పుడు? రొట్టె చచ్చిపోయే కొడుకు పెట్టాలా? నా ఎదురుగా నిలబడే దైవజనుడు నిజంగా సేవకుడు ఇతను బతికితే 100 మందికి మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు, ఇతనికి పెట్టాలా? మీరైతే ఏం చేస్తారంటే, మీరు అబద్ధం ఆడారు. కొంతమంది అయితే నిజం చెప్పారు, నేను నా కొడుక్కే నా కూతురికే పెట్టుకుంటానని. ఇదే వాస్తవం, ఇదే వాస్తవం. కానీ ఆ విధవరాలు చేసిన కార్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ విధవరాలు చేసిన కార్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆమె ఎంత భక్తురాలంటే, చెప్పాలంటే సారేపతిలో అద్భుతం నీ ఇంట్లో జరగాలంటే సారేపతి విధవరాలు యొక్క గొప్ప సమర్పణ కూడా మనలోకి రావాలి కదా, రావాలక్కర్లేదా? వస్తే దేవుని కార్యం జరుగుతుందా జరగదా? మనిషే ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యం మన ఇంట్లో కూడా జరగాలంటే సారేపతిలో ఉన్న విధవరాలు మనస్తత్వం మన జీవితంలో కూడా వచ్చును కాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం లేదు, అవకాశం ఉండదు. దేవుని కార్యానికి ఎప్పుడు సాతాను అనుకూలం, ఎప్పుడు ప్రతికూలమే. నువ్వు దేవుని పని చేస్తానంటే ఎప్పుడైనా నీకు సహకారం చేస్తాడా సైతాను? చేయడు. కానీ దేవుని పని చేయడానికి నువ్వే తెగించి ముందుకు వచ్చుదువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దగ్గర మనం చేసిన ఏ పని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఎలా పని చేసామో దేవుడు చూస్తాడో, ఏం పని చేసామో దేవుడు చూస్తాడో, నువ్వు ఎంత కష్టపడ్డావో దేవుడు చూస్తాడో, ఎంత ప్రయాసపడ్డావో దేవుడు చూస్తాడో, ఎంత నిస్వార్థంగా చేసేవో దేవుడు చూస్తాడో, ఎంత యథార్థమైన మనస్సుతో చేసేవో చూస్తాడో, ఎంత పరిశుద్ధతతో చేసేవో చూస్తాడో, ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తూ దేవుని కార్యం చేసేవో చూడ్డా దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆ రీతిగా మనం దేవుని కోసం పని చేయాలి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పేశాడు,
మెల్లగా కట్లు పట్టుకుంది, వెళ్తా ఉంది, ఆలోచించుకుంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుని కార్యం చేయాలా, సొంత కార్యం చేసుకోవాలా? నేను ఏ కార్యం చేస్తే నా జీవితంలో నా సమస్య తీరుతుంది? నా ముందు రెండు ఉన్నాయి, నేనేం చేయాలి? నా ముందు రెండు మార్గాలు కనబడుతున్నాయి, ఇప్పుడు నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? దేవుని కార్యం చేయడమా, లేకపోతే సొంత కార్యం చేసుకోవడమా? మనందరికీ తెలుసున్న సత్యమే. ఇలాంటి టైంలో అయితే మనం ఆలోచించి చచ్చిపోతాం. మనం ఆవిడ ఒకటి అనుకుంది, సగం మొక్క చేసి ఆడికి సగం మొక్క ఈయనకి సగం మొక్క పెట్టేదానికంటే సచ్చడం ఎప్పుడో ఒకప్పుడు సత్తం కాబట్టి దేవుని కార్యమే చేద్దాం అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కార్యంలో అలా ఉన్నావా? నువ్వు నిజంగా దేవుని కార్యంలో అలాగే ఉన్నావా? దేవుని విషయంలో అలాగే నడుస్తున్నావా? నన్ను కూడా ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. నువ్వు దేవుని విషయంలో అలాగే ఉన్నావా? అంత డెడికేటెడ్గానే ఉన్నావా? దేవుని విషయంలో అలాంటి తెగింపు నీకు వచ్చిందా? అలాంటి సమర్పణ నీకు వచ్చిందా? వాడ మునిగిపోతుంటే మొక్కుకున్నాడంట, ఏమని? నేను బ్రతికితే ఇల్లు దేవుని కానుక ఇచ్చేస్తాను ప్రభు అనుకుని. మునగకుండా వాడ ఆగిపోయిందంట. భార్య తిడుతుందంట ఇంటికి వచ్చాక, నువ్వు సత్య దైత్రం వదిలి ఇది ఇల్లన్న మాకు మిగిలేది, నువ్వు బతికి ఎవరిని ఉద్ధరించేసేది అందంట. నోర్మి, నేను ప్లాన్ వేసాను అన్నాడంట. కుక్కేమో రూపాయి అంట, కుక్కేమో ₹1,00,000 అంట, ఇల్లేమో ₹1 అంట అని బేరం పెట్టాడంట. కుక్కేమో ₹1,00,000 అంట, వాళ్ళ ఇంట్లో కుక్క ఉందంట. కుక్కేమో ₹1,00,000 అంట, ఇల్లేమో ₹1 బేరం పెట్టాడంట. ఎందుకు? ఈ ఇల్లు అమ్మేసి నీ కానుకిచ్చేస్తాను అన్నాడండి. నేను అది విని నవ్వుకుంటాను, చాలామందిని చూసి బాధపడుతూ ఉంటాను. ఇల్లు అమ్మేసి ₹1 దేవుడికి ఇచ్చేద్దాం, కుక్కను అమ్మేసి కుక్క డబ్బులు తాను తీసుకున్నాను. అసలు ఇంటి వాల్యూ ఎంత, కుక్క వాల్యూ ఎంత? ఏం చేశాడంటే ఇల్లు బేరం పెట్టేశాడు. అందరూ వచ్చారు, ఏమన్నా ఇల్లు ఎంత అండి? ₹1. ఊరుకోండి, అవునయ్యా ₹1 ఇష్టమైతే తీసుకోలేదు, తెలియదు. ఒక గంటలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నావా? అయితే ఇల్లు కొన్నవాడు కుక్క కొనాలి. కుక్క అదెంత? ₹2, ₹1,00,000. ఇల్లేమో ₹1, కుక్క ₹1 ఏంటి? నీ ఇష్టమయ్యా, కొనుక్కుంటే కొనుక్కో, కొనుక్కోకపోతే కొనుక్కో. లాయర్ బుర్ర, లాయర్లాగా ఆలోచించాడు మాట. దేవుడు జడ్జిలాగా ఆలోచిస్తాడు. అప్పుడు మనం లాయర్లాగా ఆలోచిస్తే దేవుడు ఎలా ఆలోచిస్తాడు? జడ్జిలాగా ఆలోచిస్తాడు. దేవుడికంటే ₹1 కూడా తీసుకోబుద్దే లేదంట. అందరికి తెలిసిపోయిందంట, పలానా ఎడ్మండ్ శామ్యూల్ గారు వాళ్ళు ఇల్లు అమ్మేసి దేవుని పరిచర్యకి కానుకిచ్చేస్తారని చెప్పేసి అంటే, పాస్టర్ గారు ఏమో ఈ పక్కన పొలం కొనేద్దాం, మొత్తం అంతా రేకేం చేద్దాం, అభిషేకారాధన పండుగలు అందరూ పెట్టేసుకుందాం అనుకుని ఈయన ప్రిపరేషన్లో ఉన్నాడంటే. ఈయన సరే వచ్చింది, రానే రోజు వచ్చింది. కుక్క అప్పుడు ఎవడో అనుకున్నాడు, ఇది కోటి కంటే మంచి ఇల్లే, వాళ్ళే కుక్కను కొనుక్కుంటాం, ఏముందిలే, వీడు మతలబ్ వేసాడు, వాడు ఎందుకు మతలబ్ వేసాడో మనకు తెలియదు, కానీ సర్లే పోతే పోయిందిలే అని చెప్పి అనుకున్నాడు. మొదటి రోజేమో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ₹1 పెట్టి. రెండో రోజునేమో ₹1,00,000 పెట్టి కుక్కను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మొదటి రోజు రిజిస్ట్రేషన్ ఇల్లు అయిపోయింది, రెండో రోజు కుక్క రిజిస్ట్రేషన్. కుక్కను తీసుకెళ్తున్నాడంట. మధ్యదారిలోకి వచ్చిన తర్వాత ఆవిడ వాటర్ బాటిల్ అడిగిందంట, డోర్ తీసాడంట. ఈ కుక్క మొక్కను చూసేటప్పటికి కరువు వస్తుంది కదా, అక్కడ మోసం మొక్క ఉండేసరికి గబుక్కని దిగిందంట. ఇలా లారీ వచ్చి ఎక్కేసిందంట. మీకేం అర్థం కాలేదు కదా? కొంతమందికి అర్థమైంది.
కుక్క చచ్చిపోయింది, తల కొట్టేసుకుంటున్నాడు. కుక్కని శవాన్ని తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి, రిజిస్టర్ ఆఫీస్కి. పెట్టారా రిజిస్ట్రేషన్ అంటున్నాడు, గడగడలాడిపోతున్నాడు. కుక్క ఏదండి అన్నాడు. కుక్కని ఇస్తాంలే, ఇంటికి ఇస్తాం అన్నాడు. లేదండి కుక్కను అప్పగించేయండి, కుక్కను తీసుకురమ్మన్నారు సబ్ రిజిస్టర్ గారు. చచ్చిపోయిందని కుక్కను. ఎక్కడ? జాతకు ఉంచుకో. అయితే ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో రాజీ పడేది ఏం లేదు. నువ్వు ఇల్లు ₹1 అమ్మావు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాన్ని గొడవలే. నువ్వు కుక్కనిస్తే నువ్వే కుక్కనివ్వాలి? నువ్వు నాకు బతుకున్న కుక్కనివ్వాలి. సచిన కుక్క నేనేం తీసుకుంటాను? బాబు నీకు దండం పెడతాను రా అంటే, 10 లక్షలు ఇస్తాను తీసుకో కావాలంటే. బాబు నీకు దండం పెడతాను రా, సరే 20 లక్షలు ఇస్తాను తీసుకోండి. నువ్వు లాయర్లాగా ఆలోచింతే ఆయన జడ్జిలాగా ఆలోచిద్దాడు. అలా మనం ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర, ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం దొంగ లెక్కలు. నేను కూడా అలాంటి దొంగ లెక్కలు వేస్తూ ఉంటాను. మళ్ళీ దేవుడు సరిగ్గా నాకు కోటింగ్ ఇచ్చిన తర్వాత నేను నా దొంగ లెక్కలన్నీ మార్చేసి ఇదే కరెక్ట్ ప్రభు. ఎన్ని లెక్కలో ఎన్ని దొంగ లెక్కలు వేసేస్తూ ఉంటామో మనం. నువ్వు ఒక మాట అంటే ఆ మాటలో నువ్వు 100 సార్లు వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఒక మాట వింటే ఆ మాటకి ఫిక్స్ అయిపోతాడు. దేవుడు ఆ మాటకి ఫిక్స్ అయిపోతాడు. మనం మార్చేసుకుంటూ ఉంటాం. ఇలాగండి అలాగండి, చేస్తే బాగుంటుంది కదండి, అలా చేస్తే బాగుంటుంది కదండి, అలా చేస్తే బాగుంటుంది కదండి. ఇల్లు ఎంతకు బేరం పెట్టారు? అననీయ సపెరాలు. మాకేం తెలుసు? ఇల్లు తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చేద్దాం అనుకున్నారు. 50,000 అమ్మేస్తే 50,000 ₹1,00,000 వస్తాయంట. తీరా బేరం పెట్టిన తర్వాత పక్క వాళ్ళు చెప్పారంట, ఏమని? ₹1,00,000 అమ్ముకోవడం ఏంటి, అక్కడ సెంట్ ఎంత ఉందనుకుంటున్నావు? 4 లక్షలు ఉందో 3 లక్షలు ఉందే, తక్కువ అనుకున్నా 3 లక్షలు వస్తాయని చెప్పారంట. తీరా మతిపోయింది వాళ్ళకి. 1,00,000 వస్తుంది అనుకుంటే 3 లక్షలు వచ్చినాయి. ఇల్లు ఇస్తాననుకున్నావా, 1,00,000 ఇస్తాననుకున్నావా? మరి 1,00,000 ఎవరికి కావాలి? తెలివితేటలుగా ఏం చేశారంటే 2 లక్షలు ఇంట్లో దాచిపెట్టుకుని 1,00,000 పెట్టుకుని వచ్చి, నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి మాకున్న సకలాస్తులు. దేవుడు తల బాధేసుకొని చచ్చిపోతాం అనిపింది. దేవుడికే బాధించే పాట ఇది. సకలాస్తులంట. ప్రతి వారం పళ్ళు పట్టుకుని వెళ్దాం, దేవుడికి అన్నీ ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ఫీలింగ్. పెద్ద పాట. అసలు కానుకలు పాట పాడినప్పుడు చెత్తకొట్టేయాలి మిమ్మల్ని అనుకుని. మనం ఇచ్చేది అంత, మనం చేసేది అంత. మొన్న మీటింగ్లోని ₹10 మొక్క దొరికింది. అది నేను జాగ్రత్త పెట్టాను. హైలైట్ ఏంటి చెప్పనండి, తర్వాత రోజు మీటింగ్లో ఇంకో మొక్క ఉందండి. నాకు అర్థం కావట్లేదు, ఇదేంటి మొక్కలు 2 ఒకసారి ఎత్తారు కదా. ₹5 లేదేమో వాడి దగ్గర. మీరు ఇందులో ఉంటే తప్పుగా భావించకండి. మీరు మొదటి రోజు కానుకల్లోనేమో ఒక మొక్క ఉంది. మరి ఆవిడ ఏమనుకుందో రిలీజ్, ఆ మొక్క ఉండిపోయిందో ఏంటో తెలీదు. కనీసం ఆ మొక్క ఎత్తే రేపు పొద్దున అంటించుకుంటారు అనుకున్నారో ఏంటో తెలియదు ఆవిడ. తర్వాత రోజు మీటింగ్లోని ఆ మొక్క వచ్చింది. ఇప్పుడు ఆ 2 మొక్కలు నేను అంటించాలన్నమాట. ఎంత కృప మనకు దొరికిందో. ఏమండి, అసలు మిమ్మల్ని డబ్బులు ఎవడేమన్నాడు? ఆ ₹10 ఎందుకు వేయడం? ఆ ₹10 ఎందుకు వేయడం దేవుడికి? ఆ ₹10 వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఏం జరుగుతుంది? మీరు ₹100 ఏమని కాదు నేను చెప్పేది. అసలు లేని వాళ్ళు దేవుని కోసం వేయకపోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ దగ్గర లేదు, దాని గురించిన బాధ ఇబ్బంది అసలు లేదు. కానీ ఆ రీతి అయిన ట్రీట్మెంట్ మాత్రం దేవుని దగ్గర మీరు చేయకండి. శ్రేష్టమైన వాటిలోంచి తీసుకుని వచ్చాడని రాసింది. దేవునికి ఇచ్చేది ఎలాంటిది ఉండాలి? లేదనుకోండి, ప్రభా నాకు ఇచ్చే అవకాశం ఇవ్వండి. నువ్వు ₹10 ఇవి, ₹100 ఇవి, ₹50 డబ్బుల గురించి కాదు ఇక్కడ.
అర్పించే దానికంటే అర్పించేదే ముఖ్యం, అర్పించే మనసే ముఖ్యం. అంత అంత ఆత్మ సంబంధమైన అనుభవం మనం మార్చేసుకునే లెక్కలో దేవుడు ఎలా మార్చేసుకుంటాడు? అయిపోయింది. ఇప్పుడు డైనమల పడిపోయింది. రొట్టె వేయాలా, ఇప్పుడు దేవుని పని చేయాలా, కొడుక్కు చేయాలా? ఏం చేస్తాం అని నన్ను ఎందుకు అడుగుతున్నావు? మమ్మల్ని ఎన్నిసార్లు? దేవుని పని చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఒక స్ట్రైట్ నిర్ణయం తీసుకుంది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు సహాయం చేశాడు. రేపు ఎలాగో చచ్చిపోతాం, ఇది తీసుకెళ్ళి దైవజనుడికి ఇద్దామని చెప్పేసి రొట్టె తీసుకెళ్ళి దైవజనుడికి ఇచ్చేసిందంట. గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చిందంట. యేసు రక్తమే జయం. ఆయన తినేసి దేవుడు ఏం చేశాడంటే ఆమెను ఆశీర్వదించమని చెప్పాడు. ఈమె నీ యొక్క సంపదలు గని, ఈమె నీకు సంపదలు గని, ఈమెను ఆశీర్వదించి తిని అన్నాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన నీ పిండి పిసుకు తొట్టియు, నీ నూనె బుడ్డియు, నీ పొయ్యయు దీవించబడును గాక అన్నాడు. ఈవిడ ప్లేట్ పట్టుకుని వెళ్ళిపోయింది. కొడుకు అమ్మా 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 అమ్మ అంటున్నాడు. ఒరే, పాస్టర్ గారు వచ్చారా, ఆయన రొట్టేసిమ్మంటే నీ రొట్టె ఆయనకి వేసిచ్చాను రా బాబు, దేవుడు నీకు ఎదుటి పెడతాడమ్మా, సాయంత్రంలోగా దేవుడు నీకు ఎదుటి ఇస్తాడమ్మా, మనం దేవుని కార్యం చేసాం కాబట్టి దేవుడు మన కార్యం చేస్తాడమ్మా అంటుంది. అమ్మా ఆకలేస్తున్నామ్మా, కడుపులో నొప్పి వచ్చేస్తుందమ్మా అంటున్నాడు. గబగబా వెళ్ళింది పొయ్యి అరుపుదామని. చూసేటప్పటికి మళ్ళీ పిండి కనబడుతున్నాడు. ఆశ్చర్యం. మళ్ళా గబగబా పిండి ఊడ్చి మళ్ళా ఒక అప్పం వేసి కొడుకిస్తే మళ్ళీ పొయ్యి అరుపుదామని వెళ్తే యేసు రక్తమే జయం. 3.5 సంవత్సరాలు పొయ్యి ఆపేయలేదంట ఆవిడ. చుట్టుపక్కల వాళ్ళకి అట్లా వేస్తానే ఉందంట. యేసు రక్తమే జయం. అందరికి పెడతానే ఉందంట. దేవుని పని ఆమె చేసిందిగా. దేవుని పని ఆమె చేసిందా లేదా? స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు 100 పనులుంటే పక్కన పెట్టి ముందు దేవుడు పని చేయండి. 100 పనులు, ఆ ఒక్క పని మీరు చేయకపోవడం వల్ల మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రాబ్లమ్సో. 100 ఉంటాయి కదా, 100 దరిద్రాలు పక్కనట్టండి. కాసేపు ముందు దేవుని కొరకు చేయాల్సిన మొట్టమొదటి పని చేయండి. ఆవిడదే చేసింది. మొట్టమొదట నేను దేవుని కోసం ఏం చేయాలో స్టార్టింగ్ నా దేవుని కోసం చేయాలి. ఆమెన్. 3.5 ఏళ్ళంట పొయ్యి ఆర్పకుండా అట్లేసిందంట. ఎంత సమృద్ధి! నమ్ముతారా మీరు? బైబిల్లో ఉన్న ఈ మాటని నమ్ముతారా? ఈ మాట నమ్మితే ఒకసారి స్తోత్రం చెప్పండి. నమ్మితే స్తోత్రం చెప్పండి. ప్రభువా, నాకు అలాంటి పరిస్థితి ఎదురైనా నీకే ప్రాధాన్యత ఇస్తాను అనే మనస్సును మీ మనసులోకి తెచ్చుకోండి. నేనైనా అంతే, ముందు నా పిల్లలకే పెట్టుకుంటాను, కానీ నాకు కూడా మనసు రావాలి. దేవుడు ఇవ్వాలి. నీకు కూడా మనసు రావాలి. ముందు నా దేవునికి చెయ్యాలి. ముందు నా దేవునిది అది. ఈ పని మొదట స్థానం నా దేవుడికి, తర్వాత ఎవరైనా. నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా మొట్టమొదటి స్థానం దేవునికే ఇవి. నేను కార్డు కూడా తెచ్చేటప్పుడు మొదటి కార్డు ఏమైనా ఉందనుకోండి, మా ఇంటికి తీసుకురావద్దంటాను. మీరు మస్ట్ కార్డు చర్చి కార్డు ఇవ్వండి, నా పేరు రాయొద్దని చెప్తాను. ఇగో యెహోవా నిస్సి మినిస్ట్రీస్ అని రాశారు, ఏదో కార్డు ఉంది ఇక్కడ. నేను పెళ్ళి ఎవరు కార్డు పెట్టిన చెప్తాను, ముందు చర్చి కార్డు పెట్టేయండి. మీరు ముందు దేవుణ్ణి ఆహ్వానించండి. శాలేం రాజు దగ్గర రాకండి, ముందు ఆయనకి చెప్పండి. మీ జీవితంలో ఏదైనా ఒక మంచి మేలుకరమైంది ఉందనుకోండి, ముందు నాకు కాదు చెప్పాల్సింది, మోకరించి ప్రభా నీ కృతజ్ఞతలు ప్రభా, నువ్వు ఈ కార్యం చేసిందని కృతజ్ఞతలు చెల్లించండి. ఫస్ట్ దేవుడికి ఫస్ట్ కృతజ్ఞతలు చెల్లించండి. కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అబ్బాయిని,
ఒరే, నీకు ఉద్యోగం వచ్చింది కదరా, నీ మొదటి జీతం ఏం చేస్తారా అని అడిగాడు. అడిగితే ఆ కొడుకు అంటున్నాడు, నేను ఏం చేస్తానో తర్వాత కానీ మీకు మాత్రం ఏమనండి అన్నాడు. మీకు మాత్రం ఏమనండి అన్నాడు. అవనంటే అప్పుడు అతను అంటున్నాడు, ఒరే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను రా నీ మీద. ఎలా ఖర్చు పెట్టాడు? చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. మంచి చదువుతున్నాడు కుర్రాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను రా నీకు అంటున్నాడు. అంటుంటే నేను మా అమ్మమ్మకి ఇస్తాను ఈ డబ్బులు అంటున్నాడు. నేను మా అమ్మమ్మకి ఇస్తాను ఈ డబ్బులు. అప్పుడు నేనన్నాను, ఒరే నాయనా, ముందు అమ్మమ్మకో నానమ్మకో తాతమ్మకో కాదు ఇవ్వాల్సింది, మొట్టమొదట తీసుకెళ్ళి దేవుని పరిచర్యకి ఇవ్వాలి. నువ్వు వర్ధిల్లేటట్టు అమ్మమ్మకో నానమ్మకో కాదు, మొదట నాన్నకో అన్నయ్యకో కాదు, మొట్టమొదట తీసుకెళ్ళి దేవునికి ఇవ్వండి. అప్పుడు నేను దేవుడు ఆశీర్వదింతాడంటే వెంటనే తన అవునన్నా, అవునవునవును, మొదటిది నేను నిజమే దేవుడికి ఇస్తాను. మొదటిది దేవునికే. మొదట మనకు ఇచ్చిన బిడ్డలు దేవుడికే. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠులందరూ దేవునికేనంట. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈడు దేవుని పని చెయ్యాలి, ఈమె దేవుని పని చేయాలి. నా జీవితంలో నా జీవిత ప్రారంభం మొదటి గంట నా దేవుని సన్నిధిలో నా దేవునికి ఇచ్చేయాలి. నా బ్రతుకులో నా దేవుడు చేసిన మేల్లో ప్రతి సంతోషం మొదట నా దేవునితోనే షేర్ చేసుకోవాలి నేను. ఆ తర్వాత ఎవరితో అయినా. జనవరి 1 రాగానే పక్కోళ్ళు చూసి అన్నయ్య హ్యాపీ బర్త్ ఏంటిది, హ్యాపీ న్యూ ఇయర్ అంటే నీ బొంద న్యూ ఇయర్. ముందు దేవుడు చెప్పరా, దేవుడికి చెప్పు, దేవా మరో కొత్త సంవత్సరం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభా, కృతజ్ఞత స్తోత్రాలు. ఇన్ని ముందు వెంటనే ఫోన్ తీసేసి కొట్టేస్తా ఉంటాడు. రోడ్ల మీద పడిపోతూ ఉంటారండి. ఫస్ట్ రోడ్ల మీద వెళ్ళిపోయి ఆ ముగ్గులు వేస్తూ ఉంటారు అమ్మాయిలు. నాకు తెలియదు ఈ ముగ్గులు పెట్టుకుని పిల్లలందరూ కూడా 7 6 పెట్టుకోవచ్చు కదా, పెట్టరు. ఆ 12 అయినప్పుడే పెట్టాలి. వీళ్ళు ముగ్గులు వేస్తారు, ఆ ముగ్గులు వీళ్ళు తిరగాలి. తిరిగితే కానీ వీళ్ళకి ఆనందం ఉండదు. అంటే ముగ్గులు ఎట్టమని కాదు, మరి ఇలాంటి ఇంకోలా అనుకుంటారు మీరు. అంటే పెందలకాడ వేసుకోమన్నారు పాస్టర్ గారిని, పెందలకాడ వేసేస్తారు. ఎందుకు శుభ్రంగా దేవుడి మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించుకోక పెందలకాడ వేసుకోమన్నారు. కావాలంటే వాక్యంలో చూడండి, ఏప్రిల్ 21వ తారీఖు. టైం కూడా నోట్ చేసుకుంటారు, ఎందుకని మంచిదని చెప్పి. కరెక్ట్గా ఆ టైంలో ఉన్న వీడియో చూడండి. పెందలకాడే పెట్టేసుకోమన్నారు ముగ్గులు. ఆ ముగ్గులు పెట్టుకుని వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది అక్క అన్నాడు. ముగ్గులు అట్లా నీకు పొయ్యకాలం అంటే పాస్టర్ గారు ఏప్రిల్ నెల 21వ తారీఖులో ఈ మాట చెప్పారు అంటారు. ముగ్గులు ఎట్టమని కాదు నేను చెప్పేది. అలా అక్కడ తిరుగుతున్నారు ఆ టైంలో, బళ్ళు వేసుకుని గిరగిర. ఎంతమంది దెబ్బలో తాగేసి సీసాలు నెత్తి మీద పోసేసుకుని ఆ తాగేసి ఆ మత్తులు అన్నీ సీసాలలో పోసేసుకుంటున్నారు. ఆనందం, తిమ్మిరి. బళ్ళు మీద 4 ఎక్కేసి కేకులు కోసేసుకుని ఆ క్రీమ్ అంతా తీసుకొని మోకాల మీద రాసేసుకొని. నాకు అలాంటి బర్త్డేలు చూస్తే నాకు ఎంత అసహ్యం అండి, మీరు ఏమని అనుకోండి. కానీ మోకాల మీద రాసుకొని పెంట పేళ్ళ రాసేసుకోవడం ఏంటంటే దరిద్రంగానే. కొంచెం మర్యాదగా ఉండాలి. కానీ అదంతా తీసేసి అదంతా మోకాల మీద రాసేసుకొని, ఒంటికి రాసేసుకొని, చేతులకు రాసేసుకుని ఏంటిది దరిద్రంగా అవుతాయి. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ. నువ్వేమో ఏలియా కాలం ఉన్నటువంటివి, ఇదంతా లేటెస్ట్, నీకేం తెలుస్తుంది? మీ లేటెస్ట్ మీరు తగలడా? ఎందుకు వచ్చిన లేటెస్ట్? పనికొచ్చి లేటెస్ట్ ఇది. అదైతే ఎత్తన్నారు, ఇలా ఊపేసి బుష్యం కొట్టేస్తున్నారు. ఎంత ఆనందం. మాకు వండిపోయింది, ఒక పిల్లకి ఫైర్ అయిపోయింది అది అండి చేసరికి. ఇంకా నీ పుట్టినరోజు అదేంటిది ఆ స్ప్రే చేసేది, దాని స్నో మాట దేవుడికి. కానీ ఆ పిల్ల మొహం అంతా నల్లగైపోయి ఉంటుంది. మొన్న ఒక యవనస్తుడి మీద అందరూ పడిపోయారంట ఒకసారి, కేక్ పోయించేసి చచ్చిపోయాడండి ఆ పిల్లడు. ఎందుకు వచ్చిన పార్టీలు, ఎందుకు వచ్చిన శబ్దాలు.
మేము 12ంటికి ఊరి నుంచి వస్తుంటేనండి, రోడ్డు మధ్యలో బల్లేసని కేక్ కోయిస్తున్నారండి. ఆడెవడంటే అడుక్కునే వాళ్ళగా ఉన్నాడు. అది ఏమి ఎలగబెట్టాడనో రాత్రి మెయిన్ రోడ్డు మీద, హైవే మీద బల్ల అంటే అట్లారీలు ఇట్లారీలో ఒక 2 నిమిషాలు ఆగాలి. ఏం చేసేవాడు నువ్వు? ఏం అర్థం కావట్లా నీ జీవితంలో. ఈరోజు నీ పుట్టినరోజా? ఫోన్ కూడా ఎత్తకో. ఈరోజు 12 దాటిందా? ఫోన్ ఎత్తకో. కొంతసేపు దేవుడితో మాట్లాడుకో, కొంతసేపు దేవుని వాక్యం చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరితోనా ఫోన్ మాట్లాడు. చక్కగా ఎవరితోనా అలా నిన్ను ఒకవేళ నీకు శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని తీసుకో, వాళ్ళతో సంతోషించు, లేదా కేక్ కట్ చేయి. కానీ ఆ మొదటి గంట, ఆ మొదటి సమయం దేవుడిదే కదా. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాంతో కూడా దేవుని మహిమపరచాలి. ఎప్పుడు నువ్వు దేవునికి అలా ఇచ్చావో అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదింతాడు. అంతేనండి. ఒక్క రొట్టె ఇచ్చిందండి, 3.5 ఏళ్ల పాటు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అంతే, లోటు రాలేదండి, లోటు కలగలేదండి. ఆ తర్వాత అంట సారేపతులో ఉన్న విధవరాలు కొడుకు చచ్చిపోయాడంట. దైవజనుడు ఆ కొడుకుని మరలా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కార్యాన్ని ఎప్పుడైతే మనం ఒక మంచి ఆలోచనతో చేయగలుగుతామో అప్పుడు దేవుడు మన పని చేస్తాడు. ఈరోజు మనం దేవుని కోసం ప్రతి విషయానికి కూడా నేను దేవుని కొరకు ఏం చేయగలను? పొద్దున లెగుస్తావా? లెగ్గానే ఫోన్ ఎత్తడం, లెగ్గానే ఫోన్ మాట్లాడుకోవడం, లెగడమే ఏయో లోక సంబంధమైనవి కాకుండా దేవునితో గడపండి. నువ్వేదైనా ఉద్యోగంలోకి వెళ్తున్నావు, ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. ప్రభా, ఈ ఉద్యోగంలోకి నేను వెళ్తున్నాను ప్రభా, ఈ ఉద్యోగం మంచిగా సాగడానికి నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పెళ్ళయింది, మొదటి సమయం, మొదటి రోజు ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా జీవితం, నా కుటుంబ జీవితం నేను ప్రారంభిస్తున్నాను ప్రభా, నా కుటుంబ జీవితంలో నీ కాపుదల దయచేయండి అని. అవి చేయట్లేదండి. ఒక రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ రూమ్లో ఈ పనికిమాలిన వాళ్ళందరూ కూర్చొని బ్రాందీ సీసాలన్నీ తాగుతూ ఆ సీసాల మధ్యలో ఈడు కూడా ఉండి అది తాగి గొడవలో. అలా కాదు దేవుని పిల్లారా, మనం లోకానికి వేరే జీవించాలి, లోకానికి వేరే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మంచి మేలు ఎంతో శ్రేష్టమైంది.